ఓకే. ప్రభుజీ శ్రీకృష్ణ తులాభారం గురించి తెలుసు కదా! అయితే తులాభారంలో తులసికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మరి మన నిత్య జీవితంలో మన మనుషులకి తులసి ప్రాధాన్యత ఏంటి ప్రభుజీ? వృందాయే తులసీదేవ్యాయే ప్రియాయే కేశవస్య చ విష్ణుభక్తి ప్రదే దేవి సత్యవద్యై నమో నమః. శ్రీకృష్ణ ప్రేయసి శ్రీకృష్ణుడికి అత్యంత గొప్ప భక్తురాలు తులసి మహారాణి. మనము చాలా జాగ్రత్తగా తులసి మహారాణి యొక్క ఆరాధన చేయాలి. చాలామంది అనుకుంటారు స్త్రీలు ఒక్కళ్ళే ఆరాధన చేయాలి. కాదండి, ప్రతి ఒక్కళ్ళు, పురుషుడైనా స్త్రీ అయినా పిల్లవాడైనా పెద్దవాడైనా వృద్ధుడైనా అందరూ తులసి మహారాణికి ప్రదక్షిణ చేయాలి. 4 ప్రదక్షిణలు చేయాలి. నీళ్లు ప్రతిరోజు సమర్పణ చేయాలి. మా ఆలయాల్లో ప్రతిరోజు ప్రొద్దున సాయంత్రం తులసి ఆరాధన జరుగుతుంది. మీరు చూడండి, ఇస్కాన్ టెంపుల్కి వచ్చి ఆ పూజ ఏదైతే భగవంతుడు ఉండే గర్భగృహంలో ఉంటారో అక్కడ తులసీదేవి కూడా ఉంటుంది. తులసీదేవికి వస్త్రాలు వేసి తులసీదేవిని ఆశీర్వదిస్తారు. విగ్రహ రూపంలో కాదు, తులసి కోటకే వస్త్రాలు సమర్పణ చేసి అక్కడ పెడతారనమాట. ఎందుకంటే ఆవిడ సాక్షాత్తుగా కృష్ణుడి యొక్క పరమ భక్తురాలు కాబట్టి. అందుకే కృష్ణుడికి పెట్టే నైవేద్యము, ఏ అభిషేక ద్రవ్యం, నీరు, దేన్నైనా సరే తులసి వేయకుండా సమర్పణ చేయొద్దు భగవంతుడికి. తులసి పెడితేనే స్వామి స్వీకరిస్తారు. తులసి పెట్టిన నైవేద్యం భగవంతుడు స్వీకరించారు, భక్తులు కూడా అలాంటి నైవేద్యాన్ని స్వీకరించారనమాట. కాబట్టి విష్ణు తత్వానికి ఎక్కడైనా సరే నైవేద్యం పెట్టామంటే తులసి పెట్టి మాత్రమే చెయ్యాలి. కాబట్టి ఈ తులసి ఆరాధన ప్రతి నిత్యం కూడా మనం 3 సార్లు నీళ్లు వేసి 4 సార్లు ప్రదక్షిణ చేయాలి. తులసి మహారాణికి దీపం పెట్టాలి తులసి దగ్గర. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేయాల్సిన పని. ప్రభుజీ, తులసిలో కూడా 2-3 రకాల తులసులు ఏదైనా పర్వాలేదు. ఓకే. అయితే ముఖ్యమైన పర్వదినాల్లో తప్ప సాయంకాలం సమయంలో దీపారాధన చేయకూడదు తులసి దగ్గర అని చెప్పంటారు. ప్రతిరోజు చేయాలి, ప్రొద్దున రాత్రి భగవంతుడి ఆలయంలో, భగవంతుడి యొక్క పూజా మందిరంలో తులసి మహారాణి దగ్గర ప్రొద్దున రాత్రి నిత్యము ప్రతిరోజు చేయాలి దీపారాధన. ఓకే. ప్రభుజీ, కృష్ణుడి విషయానికి వస్తే గోపికలతో రాసలీలలు ఆడుతుంటాడు బృందావనంలో అని చెప్పి అంటుంటారు. అయితే దాన్ని తప్పుగా కూడా భావించకూడదు అని అంటుంటారు. మరి కామక్రీడకు క్రీడకు తేడా ఏంటి? అసలు అది కామక్రీడ అని భావించొద్దంటారా? అసలు రాసలీల అంటే ఏంటి, అసలు కామం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు చూడండి, కృష్ణుడు రాసలీల చేసినప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా అండి? 6 సంవత్సరాలు. చిన్న పిల్లడు. 6 సంవత్సరాల పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు అనుకోండి, మీరు ఏమంటారు? ఏ దూరం జరుగు, అమ్మాయి దగ్గర ఆడవద్దు అని అంటారా మీరు ఎప్పుడైనా? లేదు. మీరు ఎప్పుడైనా అలా చేశారా మీ పిల్లలతో? ఎప్పుడైనా అందరు చిన్న పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు అనుకోండి, ఎప్పుడైనా డిఫరెన్షియేషన్ చూస్తామని? 6-7 సంవత్సరాల వయసు ఉన్న పిల్లవాడండి రాసక్రీడ జరిగినప్పుడు, తెలిసినా మీకు? ఇంకో విషయం చెప్తాను. గోపికలు అంటే ఎవరు? గోపికలు అంటే స్త్రీ, కృష్ణుడు అంటే పురుషుడు కాదండి. కృష్ణుడు యొక్క శక్తియే గోపిక. కృష్ణుడి యొక్క హ్లాదిని శక్తి యొక్క స్వరూపములే గోపికలన్నీ కూడా, శ్రీమతి రాధారాణి కూడా. కృష్ణుడే సాక్షాత్ ఒక పిల్లవాడు. ఇప్పుడు నేను అద్దంలో చూసుకుంటానండి, అద్దంలో చూసుకుంటూ నేను ఇలా అనుకోండి, అద్దం పైన ప్రభుజీ ఎంత ధైర్యం, మా ప్రభుజీని కొడతావా అని అంటారా మీరు? అరే నీ ఇష్టం అయ్యా, నీ అద్దం నీ రిఫ్లెక్షన్ ఏదైనా చేసుకో, నువ్వు ఎంత ముద్దొస్తున్నావా, నువ్వు రాసి ఒకటైనా పెట్టు, ఏదైనా చేసుకో, అది నువ్వు నీ రిఫ్లెక్షన్, అంతే కదండి. అంతే. కృష్ణుడు ఏ తత్వమో గోపికలది అదే తత్వం. ఆయన యొక్క హ్లాదిని శక్తి స్వరూపములే గోపికలు, అట్లా వేరేది ఏ విషయం కాదండి. ఇప్పుడు రాస నృత్యం అంటే ఏంటి అనుకుంటున్నాడు? అదొక నృత్యం, ఆనంద స్వరూపం. అది ఒక స్త్రీ పురుషుని మధ్యలో జరిగే, మీరు అంటున్నారు కదా, ఏదో భౌతికమైన సంబంధం కాదండి. అది సాక్షాత్తుగా ఒక జీవాత్మ పరమాత్మ కలిసినప్పుడు పొందే ఆనందాన్ని రాసలీల అని అంటారు. రాసలీల శుకదేవుడికి అన్నిటికంటే ఫేవరెట్ పాస్ టైం భాగవతంలో. శుకదేవుడు ఎవరో తెలుసా అండి? శుక మహర్షి. ఆయన పుడుతూనే తల్లి గర్భం నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎలాంటి వైరాగ్యం కలిగిన వాడు అని అంటే, ఆయన స్త్రీలు స్నానం చేస్తున్న సరస్సు పక్క నుంచి వెళ్తే స్త్రీలందరూ బిందాస్గా స్నానం చేస్తున్నారనమాట, వస్త్రాలు కూడా కప్పుకోలేదు. వ్యాసుల వారు అడుగుతారు, అయ్యా ఏంటి మీరు అని అంటే, ఆయనకండి స్త్రీ పురుష భేదమే లేదు, ఆయన అంతా ఆత్మజ్ఞాన తత్వంలో రమించేవాడు, కాబట్టి మాకు ఆయన డిఫరెన్సియేషనే తెలియలేదు. ఎందుకంటే స్త్రీకి చాలా తొందరగా పురుషుడి దగ్గర ఏదైనా చెడు భావన ఉంటే కనిపట్టేయచ్చండి. కానీ ఆ స్త్రీలు అంత వైరాగ్యం కలిగిన శుకమహర్షి ఏంటో తెలుసా అండి? ఆవు పాలు పితికినంత సమయం కంటే ఎక్కువ ఒక ప్రదేశంలో ఉండలేరు, అంత వైరాగ్యం కలిగిన వ్యక్తి. ఆయనకి ఫేవరెట్ లీల రాసలీల. అంటే అంత వైరాగ్యం కలిగిన వ్యక్తి ఒక భౌతికమైన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ విషయాలు మాట్లాడతారా అండి? అది కూడా ఎవరి ముందు? పరీక్షిత్ నరేంద్రుని ముందు. వేలాది మంది ఋషులు యోగులు మునులు కూర్చొని
శ్రవణం చేస్తున్న ఒక సభలో. కాబట్టి మనం రాసలి భగవంతుడి యొక్క తత్వాన్ని కమెంట్ చేయటం కంటే ముందు అసలు ఏంటి ఆ తత్వము అని చదువుకోవాలి. అందుకే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే భాగవతం వినండి, భాగవతం చదవండి. మన ఛానల్లో ప్రణవానంద దాస్ అనే ఛానల్లో 47 లెక్చర్లు శ్రీమద్ భాగవతం, కేవలం 47 గంటలు మీరు ఇస్తే కృష్ణుడి యొక్క పరిపూర్ణ తత్వం అనేది మనం అర్థమవుతుంది. అది మాత్రం మిస్ చేయకుండా చూడండి. కృష్ణతత్వం గురించి, మన సనాతన ధర్మం గురించి మొత్తం అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి, మొత్తం క్లారిఫై అవుతుంది. ప్రభుజీ, వైరాగ్యం అన్నారు కదా, చాలామంది వాళ్ళ లైఫ్లో కూడా అన్ని కష్టాల నుంచి తట్టుకోలేక ఇబ్బందులు పడి దాని నుంచి బయటికి రాలేక వైరాగ్యం చెందుతుంటారు. ఇంకా లైఫ్ వద్దు, ఎందుకు ఈ ఫ్యామిలీ లైఫ్, రకరకాలుగా. అలాంటి వైరాగ్యం నుంచి కొంతమంది డివోషనల్గా ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు భగవంతుడికి. నిజంగా అది వైరాగ్యం వల్ల వచ్చిన భక్తి నిజమైన భక్తి అంటారు. ఈరోజే ఒకళ్ళు చెప్తున్నారు, ప్రభుజీ ఈ కష్టం వచ్చి ఉంటే నేను భక్తి మార్గంలోకి రాకపోయి ఉండేదాన్ని అని అంటున్నారు అనమాట. కాబట్టి కొన్నిసార్లు కష్టాలు కూడా మనం భగవంతుడి వైపు పంపిస్తూ ఉంటాయి. ఆనందం కూడా తీసుకెళ్తూ ఉంటుంది, కష్టం కూడా. ఏదైతే మనం భగవంతుడి వైపు తీసుకెళ్తుందో అది నిజమైన. మరి భక్తికి వైరాగ్యం అవసరమా అంటే అవసరం, కానీ వైరాగ్యమే భక్తి కాదు. ఇప్పుడు మన ఈ స్టూడియోకి రావాలి అంటే ఆ డోర్ ఓపెన్ చేయాలి. వైరాగ్యం అనేది డోర్ లాంటిది, అందులోపల నుంచి ప్రవేశిస్తే భక్తి మార్గం లోపలికి రాగలుగుతాం అనమాట. కాబట్టి వైరాగ్యం కావాలి. వైరాగ్య విద్య నిజభక్తి యోగ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశములలో వైరాగ్యము అని అంటే ఏదో ఫల్గు వైరాగ్యము కాదండి, నిజమైన వైరాగ్యం మనకు కావాలి. యుక్త వైరాగ్యము అని అంటారు. ఫల్గు వైరాగ్యము అని అంటే ఇప్పుడు చూడండి, శ్మశాన వైరాగ్యము అని అంటారు, ప్రసమ వైరాగ్యము అని. ఇదంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, శ్మశానంలో ఎవరైనా కాలిపోతున్నారనుకో, మనది కూడా అదే గతి కదా. ఇంటికి వచ్చాక ఏం చేసావు అంటే ఇడ్లీ వద్దు, నాకు పెసరట్టు కావాలి. ఏం వైరాగ్యం అండి, పోయేవాడికి ఇడ్లీ తిన్నా సాంబార్ తిన్నా ఒకటే కదండి. రెండోది ఏమనుకుంటుందట అంటే ఎవరైనా ప్రసవ వేదన ఊ అని అరుస్తున్నప్పుడు, అమ్మో నేను మాత్రం పిల్లల్ని కానీ ఇంత నొప్పి నేను భరించలేను. మళ్ళీ పెళ్లి చేసుకోగానే ఒక పిల్లోడు, రెండో పిల్లోడు, మూడో పిల్ల, నాకు కూతురు కావాలి, నాకు ఇంకో అలాంటివి అనమాట. అలాంటి వైరాగ్యం పనికిరాదు. వైరాగ్యం అంటే ఏంటి, నా దగ్గర ఉన్నదంతా కూడా భగవత్ సేవలో ఉపయోగిస్తా, యుక్త వైరాగ్యము. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నేను ఇలా వెళ్తున్నాను అనుకోండి, ఒక పర్స్ పడిపోయింది అనుకోండి, అమ్మయ్య దేవుడు నాకు ఈ విధంగా కరుణించాడు, డబ్బులు నాకు ఇచ్చాడని తీసుకోవటం ఒక విధి. రెండవది ఏంటి, అయ్యో నాది కాదు కదా వదిలేస్తాను, నేను ముందుకెళ్ళిపోతాను, ఇంకో విధి. లేదు 3, అరే పర్స్ పడింది విజిత గారు ఎవరిదైనా అంటే అయిందే అండి ఇచ్చేయటం మూడో విధి. ఏది మంచిది అంటారు ఈ మూడిట్లో? అడిగి ఎవరిది అని ఇవ్వటమే, అంతే కదండి. దాన్ని యుక్త వైరాగ్యం అంటారు. ప్రతి ఒక్కటి తీసుకో, ఎవరికి చెందాల్సిందో వాడికి చెందించు. ఈ ప్రపంచంలో ఉన్నదంతా కృష్ణుడికి చెందిందే కాబట్టి ఆయనకి సమర్పణ చెయ్యి. అది నిజమైన వైరాగ్యం, నిజమైన భక్తి అని అంటే. నీ కోసం నువ్వు వాడుకోకు, పరమాత్మ కోసం ఉపయోగించు, దేశం కోసం ఉపయోగించు, ధర్మం కోసం ఉపయోగించు, భాగవతోత్తముల కోసం ఉపయోగించు, భగవంతుడి కోసం ఉపయోగించు. అది వైరాగ్యం. ప్రభుజీ, భగవంతుని ఆరాధించాలంటే భక్తి ఒకటే ప్రధానమా, శరీరం కూడా శుచిగా ఉండాలి అంటుంటారు. నిజంగా శరీరం శుచిగా ఉండటం అంటే ఏంటి? మీరు అన్నారనుకోండి, ప్రభుజీ మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తాను కానీ యూనిఫామ్ అయ్యాను, యూనిఫామ్తో ఏం సంబంధం ఉండండి, వాళ్ళకి చదువుకోవడం కావాలి, వాళ్ళు చదువుకోవాలని ఇచ్చి ఉందంటే స్కూల్ వాళ్ళు ఎలా చేస్తారా అండి? ఏమంటారు, ఫస్ట్ యూనిఫామ్ వేసుకొని రా, అంతే కదండి. అవునా కదా. స్కూల్ షూస్ పైన మొత్తం బురద జల్లి పంపించి, బురద ఉంటే ఏంటి, నువ్వు చదువు చెప్పు, ఆయన చదువు నేర్చుకోవడానికి వచ్చావు, నువ్వు చదువు చెప్పడానికి వచ్చావు, షూ బూట్ ఇవన్నీ అంటావు ఏంటి అని అంటారా మీరు? ఏమంటారా, అమ్మ టీసీ ఇస్తాను తీసుకెళ్ళు, మీ పిల్లల్ని వేరే స్కూల్లో జాయిన్ చేయించు అని అంటారు. అంతేనండి. గోర్లు ఎందుకు కట్ చేసుకోవాలండి, గోర్లకి చదువుకి ఏం పని ఉంది అంటే, మా స్కూల్లో పీటీ సార్ ఉంటే వాడు పెద్ద కర్ర పట్టుకొని పాట్ అని కొట్టేవాడు, గోర్లు పెరిగాయండి. అందరు పీటీ పీరియడ్ ముందు అందరు పళ్ళతో మొత్తం పడేసేసేవాళ్ళు అనమాట, హడలు వచ్చేసేది అనమాట. వామ్మో పీటీ ఈరోజు థర్స్డేనా అని అందరు హడలిపోతుండేవారు అనమాట. మీరు తినారా ప్రభుజీ అట్లా దెబ్బలు? అంటే గోర్లతో కొరికేసాం అనమాట. దెబ్బలు తినే ముందు. ఓకే, తెలివైన మూవ్ అనమాట అక్కడ. అయితే భక్తికి చాలామంది అడుగుతారు, ఈ శుచి ఏంటి, స్నానం చేయటం ఏంటి, ఇదంతా మూర్ఖత్వం, వీళ్ళంతా చాదస్తం, పైత్యం అని అంటూ ఉంటారు. కాదండి, మీకు భక్తి హృదయంలో ఉండాలి అని అంటే దాన్ని ఎక్స్టర్నల్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. శుచి, స్నానం, ప్రొద్దున లేవంగానే స్నానం చేయటం, మనం కాలకృత్యాలు తీర్చుకున్నాక స్నానం చేయటం, మడితో ఉండటం, అక్కడిక్కడ ముట్టుకోకుండా మంచిగా ప్రేమతో భగవంతుడికి నివేదన చేయటం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో మనకి మంచి
వైపు నడిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి శుచి శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి, ఈ రూమ్ అంతా నీట్గా ఉంది కాబట్టి ప్రశాంతంగా మనం మాట్లాడుకోగలుగుతాం. కెమెరామ్యాన్లు వాళ్ళు పనిచేస్తున్నారు, మనం ఇక్కడ ఇంకా మొత్తం చిందర బిందర పేపర్లు ఇక్కడ పడిపోయి ఆ లైట్లన్నీ కింద కూసిపోయి మొత్తం గోలగోలు ఉందనుకోండి, మనకి చెప్పాలి మాట్లాడాలి, ఫస్ట్ ఈ రూమ్ క్లీన్ చేయండి తర్వాత చేస్తామంట, అంతే కదండి. అంతే. ఏంటండి మేము ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం, ఇంటర్వ్యూ చేయండి ఇవన్నీ ఎందుకు అని అన్నారు అనుకోండి, బాగుండదు కదా అది. కాబట్టి శుచి శుభ్రత డైరెక్ట్గా మనసుకి కనెక్షన్. ఇప్పుడు చూడండి, ఇంటికి వచ్చారనుకోండి, ఇంట్లో అన్ని నీట్గా ఉండి చక్కగా సాంబ్రాణి, మా ఇంటికి వచ్చినప్పుడు బ్రహ్మాల ఆరాధన చేశాక సాంబ్రాణి పొగ వేస్తారనమాట. అప్పుడు ఆ ఆధ్యాత్మిక గుడికి వచ్చిన వాతావరణంలో లాగా ఉంటుందన్నమాట. అంతేగాని అన్ని చిందర బందర వేసి అందరు ఇలా పడిపోయి కూర్చున్నారు అనుకోండి, అప్పో ఎందుకు వచ్చాను రా బాబు, ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. కాబట్టి మనకి మనసుకి బాహ్యమైన శుచి శుభ్రత వీటికి కనెక్షన్ ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా తెలుసుకొని మనం శుచి శుభ్రత పాటించాలి. మన ఛానల్లోనే సదాచారము అనే ఒక కోర్స్ మనం చేసాం అనమాట. ప్రణవానంద దాస్ ఛానల్లోనే సదాచారం గురించి చెప్పాం. అసలు వంట ఎలా చేయాలి, అసలు మనం శుభ్రత ఎలా మెయింటైన్ చేయాలి, స్నానం ఎలా చేయాలి, అన్ని విషయాలు అందులో ఉన్నాయి. 7 లెక్చర్లు ఉంటాయి, మొత్తం శుచి శుభ్రత గురించి తెలుసుకోవచ్చు అనమాట. అది కూడా వినండి, చాలా మంచి పనికొస్తుంది. ఓకే ప్రభుజీ, చాలామంది కాదు, ప్రతి ఒక్కరు కూడా అసలు ఏది శాశ్వతం కాదు అని అందరూ చెప్తుంటారు. అయితే అది తెలిసి కూడా మనం అన్నిటిపైన వ్యామోహం పెంచుకోవడము, ఈ బంధాలు బంధుత్వాలు వీటన్నిటిపైనే ఫోకస్ చేస్తూ ఉంటాం. ఎంతసేపు కూడా లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోతుంటాము. అసలు ఏంటి, నేను ఎందుకు వచ్చాను, అసలు ఎందుకు జీవించున్నాను, నేను అసలు ఏం చెయ్యాలి అనేది ఎలా అర్థమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం. ఇప్పుడు 2 ఎక్స్ట్రీమ్స్లో ఉంటారండి. ఒకటి 2 అటాచ్డ్ లేదా 2 డిటాచ్డ్. భక్తి అలా కాదు. భక్తి అండర్స్టాండ్ యువర్ పొజిషన్. నువ్వు భగవంతుడి యొక్క దాసుడివి, ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవి. కాబట్టి ఇప్పుడు చూడండి, మీకు ఇంతకుముందు చెప్పాను అనుకుంటా, మాకు ఏదన్నా వస్తువు కానీ ఏదన్నా మేము యూజ్ చేసాం ఉందనుకోండి, ఫస్ట్ దానిపైన ICO ప్రణవానంద దాస అని రాస్తాం మేము. ICO అంటే ఇన్ కేర్ ఆఫ్, అంటే ఇది నాది కాదు, నాకు కృష్ణుడు ఇచ్చింది, నేను దీని కేర్ టేకర్ని మాత్రమే. ఈ భావన ఉండాలి. నీ కొడుకు పైన, భార్య పైన, భర్త పైన, ఇల్లు పైన, గాడి పైన, చుట్టాల పైన, వస్తువుల పైన, అన్నిటికీ ఇదే భావన. ఇది పరమాత్మ భగవంతుడు నాకు ఇచ్చాడు, దీన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటా. కానీ ఎవరిచ్చారు? భగవంతుడు. నా ప్రేమ భగవంతుడి పైన. భగవంతుడు ఇచ్చిన వస్తువు. ఇప్పుడు నేను మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, ఎంత బాగా పెట్టుకుంటారే, ప్రభుజీ ఇచ్చారు ఈ గిఫ్ట్ని, జాగ్రత్తగా పెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకు? గిఫ్ట్ పైన ప్రేమ లేదా ఒక వ్యక్తి పైన గౌరవమా? ఇప్పుడు మీకు చాలా ప్రేమతో మీ తమ్ముడు కానీ, అన్నయ్య కానీ, చెల్లి కానీ, అక్క కానీ ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఐఫోన్ ఇచ్చారు. ఐఫోన్ నాకు చాలా ఇష్టం. ఎందుకు నీకు ఐఫోన్ ఇష్టము అని అంటే, అయ్యో మా తమ్ముడు, అక్క, చెల్లి, అన్న ఎవరో ఒకరు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి. అన్నకి యాక్సిడెంట్ అయింది, పోతే పోనీ ఐఫోన్ ఉంది కదా, ఐఫోన్ చూసుకుంటాను అన్నారు అనుకోండి. అరే నీకు అన్న ముఖ్యమా, ఐఫోన్ ముఖ్యమా? నాకు ఐఫోన్ ముఖ్యం అని అంటే నిజంగా అన్న పైన ప్రేమ అండి? లేదు. అన్న పైన ప్రేమ మీకు ఆ ఫోన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. అన్న ఇచ్చాడు కాబట్టి నాకు ఇది ప్రేమ అని అనిపిస్తుంది. అట్లనే భగవంతుడు అయిన ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అన్ని సంబంధాలు బాగుంటాయి. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా భగవంతుడితో కనెక్షన్తో చూస్తాం కాబట్టి. ఎప్పుడైతే భగవంతుడిని తీసేస్తామో జీవితంలో మన స్వార్థం, ఆవిడ అనుకుంటుంది ఆవిడ స్వార్థం, నేను అనుకుంటాను నా స్వార్థం, పిల్లలు అనుకుంటారు నా స్వార్థం, తల్లిదండ్రులు అనుకుంటారు నా స్వార్థం, అత్తమామలు అనుకుంటారు వాళ్ళ స్వార్థం. కానీ ఎప్పుడైతే కుటుంబం మొత్తం కలిసి భగవంతుడిని ఆశ్రయిస్తుందో అప్పుడు అందరూ కృష్ణుడికి ఏది మంచిది, కృష్ణుడు నేను ఏం చేస్తే నాతో ఆనందంగా ఉంటాడు అని ఆలోచించి ఆ విధంగా చేస్తాను. ఇదే భక్తి అంటే. అందుకే శ్రీల ప్రభుపాదుల వారికి వాళ్ళ గురువు గారు చెప్పారు, ఎవ్రీథింగ్ క్యాన్ కమ్ లేటర్, ది మోస్ట్ ఇంపార్టెంట్ నెసెసిటీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ కృష్ణ కాన్షియస్నెస్. భక్తి ప్రపంచంలో ఉంటే అన్ని రకాల సుఖములు, అన్ని రకాల స్వాంతనలు, అన్ని రకాల సౌఖ్యం చేకూరుతుంది. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. ఇది ముఖ్యం. ప్రభుజీ, ఎక్కువగా ఇస్కాన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే కృష్ణుడి గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మరి కృష్ణుడి సోదరుడు బలరాముడి పాత్ర గురించి కానీ ఆయనకు సంబంధించిన విశేషాలు ఎందుకని తెలియదు? బలరాముడు ఎందుకండి, మేము ఎన్నోసార్లు బలరామ జయంతి పెద్ద ఉత్సవం మా ఆలయాల్లో తెలుసా మీకు? మా సాంప్రదాయంలో బలరాముడి ఉత్సవం కానీ, బలరాముడి యొక్క లీలలు చర్చించుకోవటం కానీ చాలా ముఖ్యంగా చేస్తాం. మీరు ఎప్పుడైనా మా బలరాముడి గురించి మాట్లాడిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి బలరాముడు గురువుకి సంకేతం. ఆయన యొక్క
ఆయన యొక్క శక్తియే గురు పరంపర ద్వారా వస్తుంది, మన ఆచార్యుల వరకు వస్తుందన్నమాట. కాబట్టి మన గురువు చేసే శుశ్రూష, గురువు చెప్పే మాటలు సాక్షాత్తుగా బలరాముడు చెప్పే మాటలే అనమాట. కాబట్టి నిరంతరం వాటిని ఆరాధన చేస్తాం. బలరాముడికి ఆధ్యాత్మిక శక్తి ఇస్తాడనమాట, చాలా ముఖ్యం. ఓకే, నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు ప్రభుజీ. ఏంటి అసలు ఈ సమాజంలో మనం భక్తి మార్గం వైపు ఎలా వెళ్ళాలి, ఇలాంటి మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ.